హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు మిక్స్ వెజ్ కర్రీ, రెస్టారెంట్ స్టైల్ మిక్స్ వెజ్ కర్రీ ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే దీన్ని వెజ్ కుర్మా అని కూడా అంటారు. ఇది చపాతీల్లో కానీ బగారా రైస్లో కానీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీన్స్, క్యారెట్, ఉల్లగడ్డ, బీట్రూట్, కొత్తిమీర, పుదీనా, పచ్చి కొబ్బరి అన్న, ఎండు కొబ్బరి అన్న ఈ విధంగా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలా. ఇందులోనే నేను ఆల్రెడీ 2 ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి చీలికలు 3 కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ నేను ఇప్పుడు పేస్ట్ కట్టుకుంటామండి. స్టవ్ వెలిగించి నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత అండి పట్టా, లవంగ, యాలకులు, స్టార్ పువ్వు వేసుకొని ఇందులోనే నేను సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్, ఈ ఆనియన్స్ ఈ విధంగా సపరేట్ చేసుకుని వేసుకుంటే, ఎందుకంటే ఆనియన్స్ మాకు తొందరగా ఫ్రై అవుతాయి. ఇందులోనే 3 గ్రీన్ చిల్లీ వేసుకోవాలా. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గేదాకా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోనే నేను 1-2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇందులోనే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందామండి. కొంచెం పుదీనా ఎక్కువగానే వేసుకోండి. ఈ విధంగా వెజ్ కుర్మాలో పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకొని ఉన్న టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గాల. చూడండి, టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయాయి. ఇందులోనే నేను ఇప్పుడు 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఎక్కువేం వద్దండి, 1/2 టీ స్పూన్ చాలు. స్పైసీనెస్ దీంట్లో కొంచెం తక్కువగానే పడుతుంది. ఆ విధంగా ఉంటేనే మాకు వెజ్ కుర్మా అనేది టేస్ట్గా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే మాకు సరిపోద్దండి. ధనియాల పొడి క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలా. నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకొని అండి కొబ్బరి పేస్ట్, ఇది కూడా యాడ్ చేసుకుంటాం. ఈ కొబ్బరి పేస్ట్ వల్ల మాకు గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటుంది, చపాతీల్లో తినడానికి బాగుంటుందండి. చూడండి, ఇది కూడా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు మేము తీసుకున్న వెజిటేబుల్స్ మొత్తం ఇందులో వేసుకుందాం. కొబ్బరి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. పచ్చి బఠానీ కానీ, క్యాలీఫ్లవర్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, కూరగాయలు మొత్తం వేసిన తర్వాత ఇందులో నేను 1 కప్ పెరుగు వేస్తున్నానండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ టైంలోనే పెరుగు వేసేస్తే మాకు కూరగాయలకి కొంచెం కమ్మగా ఉంటుంది కూరగాయలు మొత్తం. ఇందులోనే నేను 1 టీ స్పూన్ గల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇది కూడా ఇందులోని పెరుగులోనే ఈ కూరగాయలు మొత్తం మగ్గించుకోవాలా. అండి, ఈ విధంగా కూరగాయలు మొత్తం కొంచెం పెరుగులోనే ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలా. దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసి 3 విజిల్స్కి పెట్టుకుందామండి. 3 విజిల్స్ పెడితే మాకు సరిపోద్ది. ఆల్రెడీ ఇది 50% వరకు ఉడికిపోయాయి. మీరు చూసుకొని పెట్టుకోండి. కొంతమందికి అయితే 2 విజిల్సే సరిపోతాయి. నేను 2 విజిల్స్ పెట్టి చూస్తాను, తర్వాత ఉడకకపోతే మళ్ళీ పెట్టుకుందాం. 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోద్ది అని అనిపిస్తుంది నాకు.
ఏ విధంగా ఉందో చూడండి, కలర్ఫుల్గా. ఈ విధంగానే తింటే మాకు హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలు కూడా స్పైసీనెస్ తక్కువ ఉంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. నేను ఇందులో అయితే చపాతీలు చేస్తున్నానండి. నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. విజిల్స్ వచ్చేసాయండి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ మూత ఓపెన్ చేసి చూశాను. మన వెజ్ ఖోర్మా అయితే రెడీ అయిపోయింది. 2 విజిల్స్కే మాకు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఇంకో విజిల్స్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా వెజీస్ ఉంటేనే కర్రీ బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన వెజ్ ఖోర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన వెజ్ ఖోర్మా అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్గా ఉంటుంది చపాతీలతో. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.